హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. పిల్లలకి ఇట్లా ఫ్రాక్స్ కుట్టిన తర్వాత పిల్లలకైనా పెద్దలకైనా ఫ్రాక్స్ కుట్టిన తర్వాత ఇలా ముక్కలు మిగిలినాయి అనుకోండి, పీసెస్ మిగిలితే వాటిని పడేయకుండా పిల్లలకి ఇలా హెయిర్ బ్యాండ్ కుట్టొచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎయిర్ లీవ్ చేసుకున్నప్పుడు కానీ అట్లా మంచిగా ఉంటుంది ఇదనమాట. అయితే చూడండి, చిన్న చిన్న ముక్కలే అండి. నేనైతే ఇంచెస్ చూపించిన చూడండి. ఇట్లా పొడవు ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా తగ్గినా పర్లేదండి, సరిపోతాయి, ఏం కాదు. చూడండి, ఇప్పుడు పెద్ద ముక్కల్ని తీసుకొని వాటిని ఇట్లా మడతబెట్టి కుట్టాలి ఒకటండి. అయితే ఇక్కడ నేను చూడండి, ఇది ఉల్టా అన్నమాట. ఉల్టాని వేసి మడత పెడుతున్నా చూడండి. నేను ఉల్టా, ఈ లోపల ఉన్నది మంచిది, ఇక్కడ మంచిది ఉంది లోపల, ఇక్కడ బయటి సైడు ఉల్టా ఉంది. ఇప్పుడు ఈ ఉల్టా మీద కుట్టుకుంటూ రావాలన్నమాట, పొడువుగా కుట్టుకుంటూ రావాలి. ఇంకొక పీస్ ఉంది కదా, దీని హైట్ దీని వెడల్పే, అది కూడా సేమ్ ఇది ఎట్లా కుట్టినామో ఉల్టా మీదనే కుట్టుకుంటూ రావాలి. నాదైతే సెల్ స్టాండ్ విడిగిపోయిందండి. నేనైతే ఇప్పుడు చూపించేదైతే ఒక చేయితో కుట్టుకుంటూ ఇంకొక చేయితో సెల్ పట్టుకొని మీకు చూపిస్తున్నా. ఎట్లా వస్తుందో ఏమో చూడండి, కొద్దిగా ట్రై చేయండి, అర్థమవుతుందని అనుకుంటున్నా నేను. నాకైతే ఒకవేళ చూసిన వాళ్ళైతే నచ్చితే, చూసిన వాళ్ళైతే లైక్ ఇచ్చి అట్లే కామెంట్లో మాత్రం ఎట్లుంది అని ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఒక చేయితోనే ఇది కుట్టుకుంటూ ఇంకొక చేయితో సెల్ పట్టుకొని తీసిన అండి. చెప్పండి ఎట్లుందో. ఇది చూడండి, ఇక్కడ ఇప్పుడు వీటిని రెండింటిని ఉల్టా తీయాలి. ఎందుకంటే లోపల సైడ్ మనకు మంచిది ఉంది కాబట్టి ఇట్లా పినిసి పెట్టి లంగకు మనం లాడే ఎట్లా తీస్తామో అట్లా తీయాలి. ఇట్లా తీసి ఇంకోటి రెండు పీసులను అట్లా తీయాలి. తర్వాత చిన్న పీస్ ఉంది కదా, ఆ చిన్న ముక్కను తీసుకొని ఎలాస్టిక్ మన ఫ్రాక్స్కి, పిల్లల ఫ్రాక్స్కి వస్తాయి కదా, అట్లా ఏమన్నా ఉంటే ట్రై చేయండి ఎలాస్టిక్ కూడా. అయితే ఉల్టా మీద ఎలాస్టిక్ పెట్టండి, మంచి మీద పెట్టొద్దు. ఉల్టా ఉన్నది ఎలాస్టిక్ పెట్టి అక్కడ కొద్దిగా ఇట్లా రబ్ చేయండి. తర్వాత ఎలాస్టిక్ ఎంత సాగితే అంత గుంజండి, క్లాత్ మీద కుట్టుకుంటూ రండి. అట్లా సాగితేనే మనకు కుచ్చులాగా వస్తుందన్నమాట, సాగి గుంజితేనే. చూడండి, ఇప్పుడు కుచ్చు వచ్చింది. తర్వాత మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇటు సైడు అటు సైడు క్లాత్ ఉంది కదా, దాన్ని ఇట్లా మడిచి కుట్టాలి. అంటే ఎలాస్టిక్ మనకు కనిపించొద్దు అనమాట. చూడండి, ఎలాస్టిక్ కనిపించొద్దు. ఇక్కడ కుట్టేటప్పుడు కూడా చూడండి, లాగి కుట్టాలి, ఇట్లా గుంజాలండి. గుంజితేనే మళ్ళీ మనకు హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నప్పుడు ఇట్లా మనకు అడ్జస్ట్ అవుతుంది అనమాట, సాగినట్లు అవుతుంది. ఇప్పుడు మనకు లాగితే సాగుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక పీస్ ఉంది కదా, దాన్ని ఇలా మడత పెట్టండి. చూడండి, ఇక్కడ మడత సైడ్ వద్దు, ఓపెన్స్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ ఎలాస్టిక్ పెట్టండి. దానిపైన లాస్ట్కు ఓపెన్స్ ఉన్న చివరన ఎలాస్టిక్ పెట్టి అటు సైడు ఇటు సైడు చూడండి, అటు సైడు ఇటు సైడు మడవండి. నేనైతే పొడుగు క్లాత్ని ఇట్లా మడిచి ఇట్లా లాస్ట్కు మడిచిన ఇట్లా లాస్ట్కు చూడండి అట్లా మడిచి కుట్టేసిన నేను. తర్వాత దీన్ని ఇట్లా గుంజితే ఉల్టా అవుతుంది అనమాట, మనకు అది లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక క్లాత్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం మడిచినాం కదా, ఆ క్లాత్ మధ్యలో నుంచి తీసుకొని రావాలి. చూడండి, ఇట్లా మధ్యలో నుంచి ఇంకొక క్లాత్ తీసుకొని రావాలి. దీనికోసమే అండి క్రాస్ హెయిర్ బ్యాండ్ అని అన్నారు. చూడండి, ఇప్పుడు ఇది ఒకదానిపైన ఒక పీస్ మళ్ళీ పెట్టండి. పెట్టిన తర్వాత మనం ఎలాస్టిక్ ఉంటుంది కదా, అలాగే పైనుండి తీసుకొచ్చి దీనిపైన పెట్టండి. చూడండి, ఇక్కడ కూడా మనకు ఓపెన్సే ఉంటాయి, దానిపైన పెట్టండి. పెట్టి సేమ్ ఇందాకలు ఎట్లా మడిచినామో అలాగే పెట్టి మిషన్ మీద కుట్టేయండి. ఇప్పుడు గుంజితే హెయిర్ బ్యాండ్ రెడీ అయింది. చూడండి ఎంత క్యూట్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా పెట్టుకోవచ్చు. డ్రెస్కి మంచిగా ఫ్రాక్స్కి అయితే సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి, ట్రై చేయండి, నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.